హలో ఎవ్రీవన్. ఈ సెషన్లో మనం జే లెటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుందాం. సీ ద ఫస్ట్ ఇడియం, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. ఓకే, దీని మీనింగ్ ఏంటి అంటే డూయింగ్ సో మెనీ వర్క్స్ వితౌట్ మాస్టరింగ్ ఈవెన్ సింగిల్. ఓకే, నౌ సీ ట్రేడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రేడ్? బిజినెస్. ఓకేనా, బిజినెస్ అని అర్థం. నౌ సీ ఎన్ని ట్రేడ్స్ అంటున్నాడు? ఆల్ ట్రేడ్స్ అంటే అన్ని బిజినెస్. సి ఇక్కడ జాక్ అని ఎందుకు ఇచ్చాడు అంటే జాక్ అనేది ఒక వ్యక్తి పేరు. ఓకే, మనం ఎక్స్ అని అనకుండా జస్ట్ జాక్ అని ఒక పేరు ఇచ్చాం. ఎక్స్ ఆ పర్సన్ అంట ఆల్ ట్రేడ్స్ లో ఆల్ బిజినెసెస్ ని చేస్తున్నాడు, కానీ ఒక్క దాంట్లో నన్ను అంటే ఒక్క దాంట్లో కూడా అతను మాస్టర్ కాదు అని దాని మీనింగ్. అంటే ఏంటి, మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే అన్నిట్లలో వేలు పెడతాం కానీ ఒక్కటి కూడా పర్ఫెక్షన్ రాదు. ఓకే, అన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి స్టార్ట్ చేస్తాం, ఒక్క ప్రాజెక్ట్ కూడా సక్సెస్ కాదు. ఓకే, మనకి కొన్ని ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఓకే, మనం దేంట్లో మనం పర్ఫెక్షను అది దాన్ని తీసుకొని మన ప్రొఫెషన్ లాగా మార్చుకొని ముందుకెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం, అన్నిట్లో కొంచెం పర్సంటేజ్ ట్రై చేస్తాం, ఏది సక్సెస్ అయితే అది ముందుకెళ్దామని. అలా చేస్తే ఒక్కటి కూడా దేంట్లో ఏ ఫీల్డ్లో కూడా మనం మాస్టర్ అవ్వలేము. అందుకే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటే డూయింగ్ సో మెనీ థింగ్స్, సో మెనీ వర్క్స్ వితౌట్ మాస్టరింగ్ ఈవెన్ సింగిల్. ఒక్కటి మాస్టర్ అయితే చాలు, కానీ అలా కాకుండా 10 పనులు ఒకేసారి చేయడం. ఈ యాక్చువల్లీ ఈడియం మనకి రిలేటెడ్గా కూడా చదువుకోవచ్చు. ఎలా చదువుకోవచ్చు అంటే చెప్పనా, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, చాలా మంది అంటారు కదా 10 బుక్స్ చదవద్దు, 10 బుక్స్ ఒక్కసారి చదవడం కాదు, ఒక బుక్ 10 సార్లు చదవాలి అని అంటారు. ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే, మార్కెట్లో వచ్చిన బుక్స్ అన్ని తెచ్చుకొని చదువుకోవడం కాదు, ఒక మంచి బుక్ పట్టుకోవాలి, దాన్ని 10 సార్లు చదవాలి, అంతే. అంతకు మించి ఇంకేం చేయొద్దు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో దాంతో రిలేట్ చేస్తూ చదవండి. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటే డూయింగ్ సో మెనీ వర్క్స్ సో మెనీ థింగ్స్ వితౌట్ మాస్టరింగ్ ఈవెన్ సింగిల్. ఓకే, నెక్స్ట్ చూడండి, జైల్ బర్డ్ అంటే ఏంటి? ఫ్రీక్వెంట్ ప్రిజనర్ అంటే జైలుకి ఊరికే వెళ్తాడు వస్తాడు, వాడి పని అదే అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, జైలు అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రిజనర్ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా, జైలు అన్నాడు కాబట్టి ప్రిజనర్ అనే వర్డ్ వచ్చింది. బర్డ్ కదా, బర్డ్ ఏం చేస్తుంది చెప్పండి? వెళ్తుంది వస్తుంది, ఫ్రీక్వెంట్. ఓకే, దాని పనే ఇంకా ఎగరడం. ఓకే, సో ఫ్రీక్వెంట్ ప్రిజనర్ ఈస్ కాల్డ్ జైల్ బర్డ్. రైట్, ఈజీగానే మనం కనెక్ట్ చేస్తూ చదవచ్చు. జైల్ బర్డ్ అంటే ఫ్రీక్వెంట్ ప్రిజనర్ అని. నెక్స్ట్ ఇడియం చూడండి, జాయిండెస్ట్ ఐ అంటే ఏంటి? సి ఐ అనేది నౌన్, ఎలాంటి కళ్ళు అంటే జాయిండిస్డ్, సో ఇది అడ్జెక్టివ్ అవుతుంది మనకి. ఓకేనా, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, జాయిండిస్ ఐ అంటే దాని మీనింగ్ ఏంటంటే జలస్ అని అర్థం. ఓకే, నౌ జాయిండిస్ ఐ అంటే మనకి తెలుగులో అంటారు కదా, పచ్చకామర్లో వచ్చిన వాడి కళ్ళు లోకమంతా వాడికి పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పి. జెల్లస్గా ఫీల్ అయ్యే వాడి కళ్ళు కూడా ఎల్లోగా చూపిస్తూ ఉంటారు. మన కళ్ళు రెడ్ అయ్యాయి అంటే కోపం, ఎల్లో కలర్ అయ్యాయి అంటే జెలస్గా ఫీల్ అవుతున్నాడు అని. సో జాయిండిస్ ఐ వాళ్ళ కళ్ళు ఎల్లో కలర్లో ఉంటాయి అంటే నథింగ్ బట్ జెలసీకి రిలేట్ చేస్తూ చదవాలి. ఓకే, సో జాయిండిస్ ఐ అంటే ఏంటి? జెలస్. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ దీని మీనింగ్ ఏంటి అంటే టు ఫాలో ఏ ట్రెండ్ లేదా క్రేజ్. నౌ సి ఎట్లా వచ్చింది ఇది ఇడియం అంటే, సి అప్పట్లో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఇలాంటి ఆటో కానీ ట్రక్ కానీ ఇలాంటివి, లేకపోతే కార్స్, బుల్లక్ కార్స్ కానీ వచ్చి కొత్త సినిమా వచ్చిందహో అనుకుంటే డప్పు కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో ఆ వెహికల్ వచ్చి అలా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే వెనకాల నుంచి అంటే ఏం సినిమా వచ్చింది అని చెప్పి మనం ఎలా పరిగెత్తే వాళ్ళం అనమాట, మన గ్రాండ్ ఫాదర్స్. ఆ టైంలో ఇలా జరిగేది సినారియో. సో జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. నౌ సి ఇక్కడ బ్యాండ్ ఇట్ ఈస్ బ్యాండ్. ఏ బ్యాండ్? డప్పు కొట్టుకుంటూ వెళ్తున్నారు కదా, కొత్త సినిమా రిలీజ్ అయిందో, ఎన్టీఆర్ అది ఇది అని చెప్తాడు అనమాట. వ్యాగన్ అంటే ఏంటి? వాట్ ఈస్ వ్యాగన్? వ్యాగన్ అంటే వెహికల్ అటు ఇటు తిరిగే పని బ్యాండరర్. వ్యాగన్ అంటే వెహికల్ అని గుర్తుపెట్టుకోండి. ఏ వెహికల్? బ్యాండ్ వెహికల్. ఏ బ్యాండ్? సినిమా రిలీజ్ అయిందని బ్యాండ్ కొట్టుకుంటూ వెళ్ళాడు, ఆ వెహికల్ అనమాట. దాని మీద అంటే ఆ వెహికల్కి మనం ఏం చేసాము? జంప్ చేసాం అంటే పరిగెత్తాం. అంటే ఇది ఒక క్రేజ్. ఓకే, ఏం క్రేజ్? సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేది ఒక క్రేజ్ లేదా ఒక ట్రెండ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ ట్రెండ్ వెనకాల పడుతున్నాం, అవునా? అంటే ఏంటి అది? క్యూరియాసిటీ, ఏం సినిమా, ఎవరు, ఏంటి అని. సో దాన్ని జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అని అంటారు. టు ఫాలో ఏ ట్రెండ్ ఆర్ క్రేజ్ అని అర్థం.
అర్థమైందా? సో ఇది యాక్చువల్‌గా దీని నుంచి వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని ప్రెజెంట్ సినారియోకి యాప్ట్‌గా చెప్పాలి అనంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐఫోన్‌లో కొత్త మోడల్ వచ్చినా కూడా దాని మీద పడిపోతారు కొనడానికి. అలాగే ఈ గార్మెంట్స్‌లో కూడా, గార్మెంట్స్‌లో కొత్త స్టైల్‌గా ఏదైనా షర్ట్ గానీ, జీన్స్ గానీ వచ్చిందనుకోండి, ఇంకా అదే వాడాలన్నమాట అంత. అంటే ఆ ట్రెండ్‌ని, క్రేజ్‌ని ఫాలో అవ్వడాన్ని జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అని అంటారు. ఇక్కడ బ్యాండ్ వ్యాగన్ అంటే, బ్యాండ్ అంటే ఆ బ్యాండ్ కొడుతూ వెళ్లారు కదా! ఆ వెహికల్. వ్యాగన్ అంటే వెహికల్. దానిపైన మనం జంప్ చేస్తున్నాం. అంటే ఆ క్రేజ్‌ని ఫాలో అవుతున్నాం అని అర్థం. సింపుల్. సో జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే ఏంటి? టు ఫాలో ఏ ట్రెండ్ ఆర్ క్రేజ్. ఓకే. సో వీఆర్ డన్ విత్ ద ఫ్యూ ఇడియమ్స్. కొన్నే ఉంటాయి దీంట్లో. చూడండి. జాయింట్ ఈస్ ఐ అంటే ఏంటి? జెలసీ. ఓకే. జనరల్ వ్యూ కాదు, యాంగ్రీ కాదు, ప్రెజుడైజ్ కూడా కాదు. ప్రెజుడైజ్ అంటే ఏంటి? ప్రెజుడైజ్ అంటే మనము ఒక ఒపీనియన్‌కి వచ్చేస్తాం ముందే. ప్రిజ్యూమ్ చేసుకుంటాము. అది ఫాల్స్ అవ్వచ్చు ఒపీనియన్స్. సో దాన్ని ప్రిజుడైజ్ అని అంటారు. ఓకే. ప్రీ కన్సీవ్ ఐడియా అంటే ముందే, లేకపోతే ప్రీ జడ్జ్మెంట్ అని కూడా అనొచ్చు. ఓకే. సో ప్రిజుడైజ్ ఇస్ ఇంపార్టెంట్. అది కూడా అడిగాడు మనకి. రైట్. నెక్స్ట్ చూడండి. జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే ఏమని చెప్పాను? టు ఫాలో ఏ ట్రెండ్ ఆర్ క్రేజ్. ఓకే. సో ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే, నాట్ షేర్ ఎ సీక్రెట్ కాదు, టు టేక్ ద క్రెడిట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ సమ్మన్ ఎల్స్ డిడ్ అది కూడా కాదు, కీప్ సంథింగ్ అవే కాదు. ఇది చూడండి, జాయిన్ ఏ పాపులర్ ట్రెండ్ లేదా యాక్టివిటీ. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో అంటే జే లెటర్లో మనకి ఇంపార్టెంట్ అంటే రెండే, ఒకటి జాయింట్ ఐ, మరొకటి జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. ఈ రెండే ఎక్కువగా అడిగాడు అనమాట. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెటర్ జే.